వైసీపీ 11 మేకల కామెంట్ల విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. లైలా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన చేసిన కామెంట్ల కారణంగా టార్గెట్ చేసింది వైసీపీ. గత 2 రోజులుగా ఒకటే ఫోన్ కాల్స్, మెసేజెస్ పెడుతూ తనను వేధిస్తున్న వారిపై కుటుంబ సమేతంగా వచ్చి ఫిర్యాదు చేశారు ఆయన. తానా సమయంలో ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, అక్కడికి వచ్చిన ప్రేక్షకులను నవ్వించడానికి ఆ పని చేశానని అన్నారాయన. కానీ దాన్ని వైసీపీ వక్రీకరించి ప్రచారం చేసిందని, 2 రోజులుగా సోషల్ మీడియాలో తనను తీవ్రంగా వేధించారని, తన ఫోన్ నెంబర్ వైసీపీ సోషల్ మీడియా గ్రూప్లో పెట్టడంతో సుమారు 1800 కాల్స్ వచ్చాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పృథ్వీ. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా రండి, 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక తాను ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చిందని అన్నారాయన. అనిల్ పేరిట పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారాయన. ఏపీ హోంమంత్రిని సైతం కలిసి వారిపై త్వరలో ఫిర్యాదు చేస్తానని అన్నారు పృథ్వీ. అంతేకాదు తనను వేధించిన వారిపై ₹1 కోటి పరువు నష్టం దావా వేస్తానని అన్నారు పృథ్వీ. తన తల్లిని కూడా వదలకుండా తీవ్రమైన కామెంట్లు చేశారని, ఆమె బతికుంటే ఎంత బాధపడి ఉండేదో అన్న ఆవేదన వ్యక్తం చేశారు పృథ్వీ. అలాంటి వాళ్లను ఏమన్నా తప్పులేదంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఆ మాటకొస్తే వాళ్లకు 11 అన్న నెంబర్ అంటేనే ఒంట్లో వణుకు పుడుతోందని కామెంట్ చేశారు పృథ్వీ. 11 అనే నెంబర్ చూస్తే వాళ్ళకి భయం అండి. వాళ్ళకి గడగడ వణుకుతారు. 11 మాదే 11. మేము ఒక క్రికెట్ టీం మ్యాచ్కి వెళ్ళాం గెస్ట్గా. ఈ 11 మంది ప్లేయర్లు బాగున్నారా అని అడిగాను నేను. అడిగితే ఏమన్నారు, 11 మాది. నేను ఇది మటుకు సినిమా హైప్ కోసం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడలేదు. నేను మాట్లాడాలంటే వేరే వేదికలు ఉంటాయంటే దాని మీద మాట్లాడతాను. వాళ్ళ గురించి కాదు, ఏమీ పడదండి, 0%. నిజానికి సినిమాని సినిమాగా చూడాలి కానీ ఇలాంటి వేధింపులేంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు పృథ్వీ. తన అసిస్టెంట్ 11 మేకలు మాత్రమే మిగిలిన్నాయని అనడంతో సరదాకి అన్న మాటలను మరీ ఇంత సీరియస్గా తీసుకోవడం ఏంటి, అందుకోసం తనను ఇంతగా టార్గెట్ చేయాలా అంటూ ప్రశ్నించారు పృథ్వీ. ఇందులో తన భర్త తప్పే లేదని, నిజంగా ఆయనంత తప్పు చేసి ఉంటే అప్పుడే అడగాలి కదా, ఆయన అంటున్నప్పుడు అందరూ నవ్వారు. ఇప్పుడు చూస్తే బలి పశువుని చేశారు. పృథ్వీ తల్లి ఆశీస్సులు, ఆ భగవంతుడి తోడు వల్ల ఎలాగోలా కోలుకున్నారు. ఇదంతా ఆయన్ను కావాలని టార్గెట్ చేయడంలో భాగమని, కావాలని పృథ్వీని బదనాం చేస్తున్నారని, తమను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు పృథ్వీ సతీమణి. జరిగినప్పుడల్లా చాలా సీరియస్ అంటే అవుతూ ఉంటాయి. ఏదో ఇంకా చిన్న బాబుని చూసుకున్నట్టే చూసుకుంటున్నాం మేము. అంత గాడ్ గిఫ్ట్. వాళ్ళ అమ్మగారు చేసిన పూజలో, లేకపోతే మేము చేసిన పూజలో, ఆయన చేసే పూజలో మమ్మల్ని కాపాడుతున్నాయి. కానీ ఏంటంటే చాలా మానసికంగా ఇలాంటి ట్రోలింగ్ నా మీదే ఎందుకు చేస్తున్నారు, నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. నేను ఎవరి జోలికి వెళ్ళాను కదా. అసలు మినిమం ఏంటంటే పెద్ద పెద్ద సినిమా వాళ్ళ ఫంక్షన్లు, పర్సనల్ ఫంక్షన్స్ కూడా ఆయన వెళ్ళరు. ఎందుకంటే ఎందుకులే, ఒకటి పోతే ఒకటి అవుతుంది ఎందుకని చెప్పేసి ఆయన సైలెంట్గా టీవీ చూసుకొని కూర్చుంటారు, లేకపోతే మొబైల్ చూసుకొని కూర్చుంటారే తప్ప ఎవరు గొడవకి వెళ్ళరు, ఎవరి దేనికి వెళ్ళరండి. అసలు ఇలాగ పిలిస్తే ప్రమోషన్స్ ఉన్నాయి, పిలిస్తే వెళ్తారు, మాట్లాడతారు, వస్తారు. అది వాళ్ళు ఆయన మాటల్ని వాళ్ళు ఆపోజిట్ వాళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. అంతేగాని నాకు తెలిసే పృథ్వీ గారు తప్పంటే అస్సలు లేనే లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు అందరు నవ్వారు బాగా. అప్పుడే నువ్వు చేసిన తప్పు, నువ్వు తప్పుగా మాట్లాడావని ఎందుకు అడగలేదు? పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ ముందు కూర్చున్నారు. అప్పుడే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడావని ఎందుకు వాళ్ళు అప్పుడే నిలదీయలేదు?
వెళ్ళి మీరు చూసుకొని మీరు థింక్ చేసి, సో నేను ఇలాగైతే ఇలా పోతుంది, ఇలా పోతుంటే ఇలా పోతుంది, ఎలాగపోతే కరెక్ట్గా ఉంటుందని థింక్ చేసి మీరు సారీ చెప్పేసి మీ సింపతి మీరు పెట్టుకున్నారు. మమ్మల్ని బదలాం చేశారు, మమ్మల్ని తీసుకెళ్ళి బొందులో పడేస్తున్నట్టు చేసేసారు. మీ సింపతి ప్రజల్లో మీ సింపతి రానివ్వండి, పర్వాలేదు, కానీ మమ్మల్ని తిట్టించడం కరెక్ట్ కాదు, మమ్మల్ని ట్రోల్ చేయటం కరెక్ట్ కాదు. ఇది పద్ధతి కాదని నేను అంటున్నా.